ఏ రాయి దొరికింది. అరే వీడు ఎంత పెద్ద పిచ్చోడు అంటే రాయి డబ్బులు ఇచ్చి ఏం తీసుకుంటామంటే రాయే తీసుకుంటా అంటారా? ఏది చూద్దాం ఒకసారి. పా అరే పిచ్చోడు దీంట్లో ఏదో ఒకటి తీసుకోరా. ఏ రాయి. అరే ఈ రెండు లెక్కలు ఏదో ఒకటి తీసుకో. మళ్ళీ రాయి. అరే నిజంగానే పిచ్చోడు ఉన్నట్టున్నాడు కదా. అరే నిజంగా పిచ్చోడేరా, రారా సప్పుడు దాకా పోదాం. అరే ఇది నా చిన్నప్పటి ఫ్రెండు. అరే ఏమైందిరా నీకు? అందరు నేను పిచ్చోడు అంటున్నారు. అవునా? అరే నాకు ఒకటి చెప్పు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ రాళ్ళు డబ్బులు పెడితే నువ్వు రాళ్ళు ఎందుకు తీసుకుంటున్నావురా? ఎందుకంటే ఈ రాళ్లతోనే నేను 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నారా. ఎప్పుడైతే నేను డబ్బులు తీసుకుని స్టార్ట్ చేస్తున్నా వాళ్ళు నా దగ్గరకు వచ్చి రాళ్ళు వేసుడు బంద్ చేస్తారు. ఇప్పుడు అర్థమైందా? పిచ్చోని నేను కాదు, వాళ్ళే. ఇలా రాళ్ళు మొత్తం 20 ట్రిప్లు అవుతాయి. దేవుని పేరు మీద డబ్బులు తీసుకోరన్నా. థ్యాంక్స్ రా, అడుక్కునేవాడా. సారీ అన్న, మీరు చూసుకోకుండా నా మొబైల్ వల్ల కొట్టారు. ఇదిగోండి 5,000. అన్నా నేను మీ మొబైల్ వల్ల కొడితే నేను డబ్బులు ఇవ్వాలి కదా, మీరు నాకు ఇస్తురేంది? ఇదంతా రివర్స్ ప్రపంచం అన్న, ఇట్లనే ఉంటుంది. అన్నా నేను చూసుకోకుండా మీ బండి పడేసిన అన్న, నాకు 15,000 ఇవ్వండి. థ్యాంక్స్ అన్న. ఇగో ఇదేదో బాగుంది, నేను కూడా అందరి వస్తువులు ధ్వంసం చేసి డబ్బులు సంపాదిస్తా మంచిగా. అన్నా నేను మీ బండి మొత్తం తుక్కు చేసిన, ఒక 50,000 ఇవ్వండి అన్న. నా బండిని నాశనం చేసింది కాకుండా నన్నే డబ్బులు అడుగుతావారా? అన్న ఇదంతా రివర్స్ ప్రపంచం కదా, ఇక్కడ ఎవరు నష్టపోతారో వాళ్ళే డబ్బులు ఇవ్వాలి కదా. రివర్స్ లేదు బొక్కలేదు, వాళ్ళు నిన్ను ఎదవ చేసారు. ఇప్పుడు 50,000 కట్టే నువ్వు కదలు. ఎదవన్నారు ఎదవా. పొద్దున్నే దొంగతనం చేస్తావారా? వానెందుకు కొడుతున్నావురా? దొంగతనం చేస్తుండన్న వాడు. అన్నా నేను దొంగతనం చేస్తలేనన్నా, జేబులో నా చెయ్యి ఇరుక్కపోయిందన్నా. కొంచెమన్నా మానవత్వం ఉండాలిరా, దొంగని చేసి కొడుతున్నావు. సాయం చేయి. థ్యాంక్స్ అన్నా. అరే నా మొబైల్ ఏది? నువ్వే నా మొబైల్ దొంగతనం చేసినావు కదా. నేను దొంగతనం చేయలేదన్నా, వీడే దొంగకు సాయం చేసిండు. అరే నష్టపరిహారేమి, లేకపోతే నేను జైలేస్తా. అన్న జైలు లేకన్నా పైసలు ఇస్తా అన్న. అన్నా మానవత్వం ఉండాలన్నా. ఇగోరా అన్న కొడుక 10,000 ఉన్నాయి చూసుకో. సరే బాబాయ్. చూడంటే చూస్తావారా? ఈ బాబాయ్ మీద నమ్మకం లేదా? ఉంది బాబాయ్. అన్న మీరే సెకండ్ హ్యాండ్లో బండి అమ్ముతారు కదా. అవును. నాకు బండి కావాలన్నా. 10,000 ఇవ్వు మరి. ఇగో అన్న. నువ్వు ఎవరిని ఎంతమంది చేద్దాం అనుకుంటున్నావురా? ఈ 9,000 ఉన్నాయి. అంటే బాబాయ్ నాకు 1,000 రూపాయలు బొక్క పెట్టిండు అన్నట్టు. ఏమైందిరా? బండి తీసుకుందామని బాబాయ్ అప్పు డబ్బులు అడిగితే 1,000 రూపాయలు తక్కువ ఇచ్చిండ్రా. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. బాబాయ్ మీరు నాకు 1,000 రూపాయలు తక్కువ ఇచ్చారు. నేను కరెక్ట్ ఇచ్చిన, నేను నిన్ను నమ్మా. మీరు నమ్మరని నాకు తెలుసు, అందుకే సీసీటీవీ ముందటికెళ్ళి లెక్క పెట్టుకొని వచ్చిన. కరెక్టే కదరా, నాదే తప్పు ఉంది. ఇగో అందుకే ఎప్పుడైనా డబ్బులు లెక్క పెట్టే తీసుకోవాలి. అన్నా ఈ నోట్ ఎంత అన్నా? నీ కళ్ళు కనబడవచ్చు. 200 అన్న. 200 చిల్లర ఉంటే ఇవ్వండి అన్న. మరి ఉన్నాయన్నా, ఇగో తీసుకో. థ్యాంక్స్ అన్నా. అన్నా 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 ఈ నోట్ ఎంతో చెప్తానా అన్న? 200 అన్న. చిల్లర ఉంటే ఇస్తారా అన్న? ఉన్నాయన్నా, ఇగో తీసుకో. థ్యాంక్స్ అన్నా. నువ్వు నాకు మంచి చేసినట్టే పైవాడు కూడా నీకు మంచి చేస్తాడు. అన్న ఒక గుడ్డని పిచ్చోని చేసిన 1,000 రూపాయలు తీసుకొని 400 ఇచ్చిన. నువ్వు గొప్పని అవుతావురా. అరే ఈ ఫేక్ నోట్లు రా, ఇవి చెల్లైరా. వేస్ట్ కాదు, దేనికి పనికిరావెందుకురా? 4 రూపాయల ఖర్చుకి 400 లాభం. అన్న నిద్ర బాగా వస్తుంది, కాసేపు మీ బండి పైన అనుకోవాలా? సరే పడుకోండి అన్న, ప్రాబ్లమే లేదు. ఏమైనా ఇబ్బంది అయితే నాతో చెప్పండి. సరే అన్న. నా మొబైల్ ఎటుపోయింది? నా మొబైల్ వాళ్ళు దొంగతనం చేసారు. ఈ బండి ఆయనతో చెప్పాలి. అన్న మీ బండి పైన అనుకున్నా కదా, నా మొబైల్ వాళ్ళు దొంగతనం చేసారు. ఏంది? నువ్వు టెన్షన్ పడకు, దొంగని దొరకబట్టే ఉపాయం నా దగ్గర ఉంది. రా నువ్వు పడుకో, దొంగ రాగానే మేము దొరకబట్టేస్తాం. సరే అన్న. అరే మళ్ళీ నా మొబైల్ దొంగతనం చేసారు. వీళ్ళు ఎటు వేరు అసలు? మీరు ఇక్కడేం చేస్తారు? బండి దగ్గర కావాలి కాస్తా అన్నారుగా, మళ్ళీ నా మొబైల్ దొంగతనం చేసారు. వీడి వల్లనే. అంటే 2 గంటలు అవుతుందిరా, ఆడు ఇంకా రాలే. మనం ఉంటే ఖచ్చితంగా రాడు. మనం పోదాంపా. అన్నా నేను హాస్పిటల్ వెళ్ళేది ఉంది, ఎట్లా వెళ్ళాలి? ఆ ముందు గొయ్యి కనిపిస్తుందా? అక్కడ కదా కనిపిస్తుందా అన్న? పోయి ఆ గొయ్యిలో దునికే అంబులెన్స్ వచ్చి నిన్ను హాస్పిటల్కే తీసుకెళ్తుంది. ఏం మనిషి ఉన్నవరా నువ్వు?